ఎగ్జామ్కి టైం అయిపోతుంది, అర్జెంట్గా వెళ్ళిపోవాలా. 13 కిలోమీటర్లు 30 నిమిషాల్లో పోవాలా. నేను యాపొద్దని కరెక్ట్ టైంకి పోయినాలే, కానీ ఈరోజు పోవాలే. ఎందుకంటే నా కోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తుంటాడు అక్కడ. సో తన కోసం అన్నా నేను త్వరగా పోవాలి. ఒక బ్లైండ్ పర్సన్కి నేను ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా ఈరోజు. సో త్వరగానే పోవాలి. ఎగ్జామ్ 10కి, టైం దగ్గరగా వస్తుంది. సో నా ఫాస్ట్గా నేను పోతున్నాను, టైంకే రీచ్ అవుతాలేండి. నా మీద నాకు నమ్మకం చాలా ఉంది. కరెక్ట్ నిమిషానికన్నా, నిమిషం అట్టనా కావచ్చు ఇట్టనా కావచ్చు, కానీ టైంకే పోతాను. ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి పరుగులు తీ ఉరకలు వేయి. ब्लाइंड स्कूल, हाँ हाँ स्कूल में जाएंगे क्या? हाँ ब्लाइंड स्कूल है. क्या ब्लाइंड स्कूल देखिए, यहाँ से लेफ्ट होके राइट होके लेफ्ट जाएंगे तो बड़ा गेट आएगा. गाड़ी स्कूल के अंदर लगाइए. ब्लॉगर हो ब्लॉगर. हाँ बंडी का पीछे 3 hours later. ఈరోజు నా లైఫ్లో ఒక మంచి పని చేసిన, అలా హ్యాపీనెస్ వల్ల నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ వచ్చేసింది. ఆ స్మైల్, ఆ హ్యాపీనెస్ వల్ల నా లైఫ్ సాటిస్ఫై అయినట్టు అనిపించింది ఈరోజు. ఆ ఫీల్ బాగుంది, సాటిస్ఫాక్షన్ ఫీల్. ఏం చేసిన అంటే, మీ సినిమాల్లో సీన్లకి రీక్రియేషన్ ఎట్లా చేస్తారో నేను కూడా అదే చేసిన. ఏంటంటే అది రియల్ లైఫ్లో చేసిన. స్టాలిన్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, చిరంజీవి గారు వచ్చేసి బ్లైండ్ పర్సన్కి ఎగ్జామ్ రాస్తాడు. ఆ సీన్ని రీక్రియేట్ చేసిన ఈరోజు నేను. 2 పర్సన్స్కి రాసినాను, ఒక BA ఎగ్జాము, ఒకటి BCom ఎగ్జాము, ప్రాక్టికల్స్. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చింది. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పింది, అంటే ఇట్లా రాయన్నా అట్లా రాయన్నా అని. ఏదో తెలియని హ్యాపీనెస్ తెలుసా ఈరోజు. రేపు కూడా ఒక ఎగ్జామ్ ఉందంట, సరేలే వస్తానని చెప్పిన. ఎట్లా చెప్పాలో అర్థం కాదు మీ అందరికీ ఆ హ్యాపీనెస్ గురించి. మీకు కూడా ఎప్పుడైనా టైం ఉంటే వీలైతే అట్లా ఆర్గనైజేషన్స్ పోయి హెల్ప్ చేయండి. మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ వస్తుంది, భారీగా ఉంటుంది ఆ ఫీల్ కోసమన్నా ఒకసారి ట్రై చేయండి. నేను రాజా ది గ్రేట్ సినిమా చూసినాక జస్ట్ అది ఫ్రిక్షన్ లాగా అనిపించింది స్టోరీ, అంటే ఫీల్ ఉంది మంచిగా. కానీ ఈరోజు నేను రియల్గా అట్లా చూస్తేనే మనం అందరం అనుకుంటాం బ్లైండ్ పర్సన్స్ ఎట్లా సర్వే అవుతారని. వాళ్ళకి అలవాటు అయిపోయింది, లైక్ సర్వే ఎట్లా సర్వే అవుతారని. కానీ ఈరోజు నేను చూసిన వాళ్ళ మధ్యలో, అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న బాండింగ్, ఒక డిసిప్లైన్. లైక్ వాళ్ళకి ఏ రూమ్ అని తెలుసు, ఏ బెంచ్ అని తెలుసు. సౌండ్ వినేసి అక్కడ ఏముంది సౌండ్ బట్టి ఆ ప్లేస్ వెళ్ళిపోతుంది తెలుసా వాళ్ళు. నాకు అర్థం కాలే ఎట్లానే చేంజ్. ఒక్క నిమిషం అక్కడ ఉన్నట్లే చూస్తా. ఓం నమః శివాయ. హెల్ప్ చేసినాక వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం కనపడుతుంది.
అదిదా వేరే లెవెల్. అది వాళ్ళ కళ్ళల్లో ఆనందం వల్ల మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. హెల్ప్ చేసిన వెంటనే వాళ్ళ కళ్ళల్లో ఒక స్మైల్ ఉంటుంది, వాళ్ళ వాయిస్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇవన్నీ విన్నప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు అదిదా వేరే లెవెల్. అది మనకే అనిపిస్తుంది ఏదో సాటిస్ఫాక్షన్, ఈరోజు ఏదో నేను సంథింగ్ సాధించినాను అని. ఏదో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టు ఉంటుంది, కానీ అది అపార్ట్మెంటే, కానీ ఇక స్కూల్గా మార్చేసినారు. ఆ స్కూల్ వాళ్ళే ఫుడ్ అకామిడేషను, ఫుడ్, బెడ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట, ఆ స్కూల్ వాళ్ళే. అండ్ వాళ్ళే ఫ్రీగా చదువు చెప్పి నేర్పించేసి ఒక సర్టిఫికేట్ ఇప్పిస్తారు. కనీసం ఆ సర్టిఫికేట్ ఉంటే అన్న ఏదైనా జాబ్ వస్తుంది, చిన్న హోప్ ఉంటుంది వాళ్ళకని. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, ఆ అబ్బాయి బాగా చదువుకుంది అంటే ఈజీగా చెప్పేస్తున్నారు ఆన్సర్స్ క్వశ్చన్కి. క్వశ్చన్ చదివిన వెంటనే అన్న ఈ క్వశ్చన్ నాకు అర్థమైంది, ఈ క్వశ్చన్ అని నేను చెప్తా చూడు, ఇట్లా ఇట్లా రాయన్నా, ఇక్కడ దీని తర్వాత ఈ టేబుల్ రాయన్నా, ఈ వాల్యూస్ వస్తాయి. దే ఆర్ బ్లైండ్ బట్ దే ఆర్ ట్రైన్డ్ అన్న డైలాగ్ భారీగా ఉంది. ఈ డైలాగ్ రాజా ది గ్రేట్ సినిమాలో ఉంది, కానీ వాళ్ళు చెప్పి దాంట్లో ఆ డైలాగ్ మాత్రం పర్ఫెక్ట్గా అనిపించింది. బ్లైండ్ కావచ్చేమో కానీ ట్రైన్డ్ వీళ్ళంతా. నాకు కాలేజ్ డేస్ గుర్తు వచ్చినాయి. నా ఎగ్జామ్స్కి నేను ఎట్లా బిహేవ్ చేసినా ఈరోజు అట్లా చేసిన. నా కాలేజ్ డేస్లో లైక్ నాకు ఎగ్జామ్ ఉంటే నేను పెన్ను తీసుకోపోను, ప్యాడ్ తీసుకోపోను, ఏం తీసుకోపోను. ఆడ ఎగ్జామ్ సెంటర్ పోయి ఎవరినో కొని పోయి అడుక్కుంటా, ఓసేపు పెన్ను ఇవే, రేపు పెన్ను ఇరా, రేపు స్కేల్ ఇరా, రేపు కాసేపు క్యాలిక్యులేటర్ ఇరా, రేపు కాసేపు క్యాల్సి ఇరా. పెన్ను ఉండదు, పేపరు ఒక హాల్ టికెట్ని పర్స్లో పెట్టుకొని పోతా అంటే. ఈరోజు కూడా అంత ఊరికే పోయినాను, ఆడికి వచ్చిన వాళ్ళని పెన్ను ఉంటాయి, నా దగ్గర పెన్ను లేదు అని. మా పాప అన్న ప్యాడ్ మీద పెట్టుకుని రాయన. మనకి ప్యాడ్ ఎందుకులే, బెంచ్ నాకు ఇంకా ప్యాడ్తో ఏం పని చెప్పని చెప్పి బెంచ్ మీద రాసిన. ప్యాడ్ తీసుకొని గీతలు గీసిన, స్కేల్ లేదని. అంటే ఆ మెమరీస్ గుర్తొచ్చినాయి. ఐడెంటిటీ కార్డుతో లైన్స్ వేసేవాడిని, స్కేల్ ఉండదని చెప్పేసి ఒక ఐడెంటిటీ కార్డుతో లైన్లు వేస్తా అంటే. ఆ ఫొటోస్లో నేనైతే లేనులేండి, నాకు అట్లా చూపించుకోవడం ఇష్టం ఉండదు. కానీ మీకు ఎప్పుడన్నా సాయం చేయాలనిపిస్తే ఇట్లా చేయండి అని చెప్దామని చెప్పి, మీరు కూడా అట్లా వాలంటీర్లాగా పోయి హెల్ప్ చేస్తారని చెప్పి అట్లా పెట్టిన ప్రూఫ్ కోసం.